హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. అందుకు తర్వాత ఈరోజు ఎపిసోడ్లో ఏమేమి జరిగాయో చూద్దాం. మనోజ్ ఫర్నిచర్ షాప్ ఓపెనింగ్కి శృతి తల్లి వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత రిబ్బన్ కట్ చేస్తుంది ప్రభావతి. అన్నింటిలోకి కాస్ట్లీ సోఫా కావాలని శృతి తల్లి అడగ్గా మనోజ్ రోహిణీలు 1,50,000 విలువ చేసే సోఫాను చూపిస్తారు. ఆ వెంటనే శృతి తల్లి డబ్బు కట్టలు ఇవ్వడంతో ప్రభావతి మురిసిపోతుంది. ఇంట్లోకి మిక్సర్ కొనాలని మీనా చూస్తుండగా ప్రభావతి వచ్చి అవమానిస్తుంది. షాప్ ఓనర్ వచ్చి మనోజ్కు డాక్యుమెంట్స్ ఇస్తాడు. ఇంత తక్కువ రేట్కి షాప్ అమ్మడానికి కారణం నీ తమ్ముడు బాలు అని చెప్పి వెళ్ళిపోతాడు. మీనా కుటుంబాన్ని షాప్ ఓపెనింగ్కి పిలవకపోవడంపై ప్రభావతిపై మండిపడతాడు సత్యం. నాకు డబ్బున్నవాళ్లంటేనే ఇష్టమని తేల్చి చెబుతుంది ప్రభావతి. పాత స్టాఫ్ని పిలిపించిన మనోజ్ వాళ్లందర్నీ ఉద్యోగాల్లోంచి తీసేస్తాడు. మీరంతా ముసల్వాళ్లైపోయారని నాకు యంగ్ బ్లడ్ కావాలి అని అంటాడు. ఆ మాటలతో రోహిణి షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో జరిగింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ 1,00,000 మింగినోడు రూముని కూడా మింగేశాడు. గుడి ముందు అడుక్కునేవాడు మళ్ళీ బాలుకి అన్యాయం చేశాడు. మళ్ళీ మీనా బాలులకు బయటనే ఎదురయింది. మరోవైపు మనోజ్ పాపం మూట కట్టుకున్నాడు. 3 కుటుంబాల ఉసురు పోసుకున్నాడు. ఇప్పుడు ఆ వివరాలు కూడా ఇప్పుడు చూద్దాం. మనోజ్ తన షాప్లో పనిచేస్తున్న వయసైపోయిన వాళ్ళని ముగ్గుర్నీ పిలిచి, రోహిణీ ముందే నేను మీ ప్లేస్లో యంగ్ స్టార్స్ని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాను, మీరు వెళ్ళొచ్చు అంటాడు. మా 3 కుటుంబాలను ఉన్నట్టుండి నడిరోడ్డు మీద నిలబెట్టారు. ఆ పాపం ఊరికే పోదు. మాకు వయసు పెరిగింది. దాని అర్థం ముసలివాళ్లం అయ్యాము అని మాత్రమే కాదు, అనుభవం కూడా పెరిగింది. ఎవరైనా తలకాయ ఉన్నవాడు బిజినెస్లో కాపాడుకుంటాడు. ఏమాత్రం అనుభవం లేని ఈ పిల్లబచ్చాలు అంటే కొత్తగా తీసుకున్న ఉద్యోగులు వీరికేం ఉపయోగపడతారు అంటూ శాపం పెట్టినట్లుగా బయటికి వెళ్ళిపోతారు ఆ 3. బయటికి వెళ్ళాక్కూడా మన ఉసురు వీడికి తగలక మానదు అనేసి వెళ్ళిపోయారు. ఇక మనోజ్ రోహిణి ఇద్దరూ ఆ రోజు షాప్ చూసుకుని ఇంటికొస్తారు. ఇకపోతే రాత్రి అయ్యేసరికి వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ప్రభావతి హంగామా చేస్తుంది. హారతి ఇస్తానంటూ హడావిడి చేస్తుంది. ఇక మనోజ్ నీరసించిపోయి కూచుంటే సత్యం మనోజ్ అంతగా ఏం కష్టపడ్డాడబ్బా అన్నట్లుగా చురకలు వేస్తాడు. తాను 4 పిల్లల్ని పెంచడానికి ఆ వయసులో ఎంత కష్టపడ్డాడో చెప్పుకొచ్చాడు. ఇక రాత్రి అయ్యేసరికి మనోజ్ ఫ్రెష్ అయ్యి గదిలోనే బెడ్ మీద నిద్రపోతాడు. రోహిణి కిందకు వచ్చి మనోజ్ ఎంత లేపినా లేవడం లేదు, చాలా నీరసంగా ఉందంటుంది అంటుంది. బాలు వినడు, ఆగడు. వాణ్ణి పిలుచుకునిరా త్వరగా, నాకు నిద్రొస్తుంది అంటూ ఉంటాడు. సరే అని పైకిపోయిన రోహిణి ఎంతకు బయటికి రాదు. ఇక మీనా ప్రభావతులు ఆపినా ఆగకుండా బాలు పైకి వెళ్తాడు. రారా బయటికి అని తలుపు కొడతాడు, తన్నుతాడు. రోహిణి వస్తుంది. ఎంత లేపినా లేవడం లేదు అంటుంది మొండిగా మూర్ఖంగా. లాగి బయటేస్తానని బాలు లోపలికి వెళ్లబోతుంటే వెళ్లకుండా అడ్డుపడుతుంది. ఇంతలో సత్యం వస్తాడు. ఇదిగో ఇదే ఉసుకొల్పుతోంది అని మీనాని ప్రభావతి తిట్టడంతో మీనా కోపంగా, నన్ననద్దు చెప్తున్నాను, నాకేం తెలీదు, ఆపగలిగితే మీరే ఆ మనిషి ఆపుకోండి అని పక్కకు జరిగి నిలబడుతుంది. ఇక బాలు రారా మనోజ్ అని అరడంతో సత్యం, రే బాలు, ఆ మనోజ్ గాడికి నీరసంగా ఉందట, ఇదిగో ప్రభావతి చాప తెచ్చి హాల్లో వెయ్యి, మనం బయట పడుకుందాం, రే బాలు నువ్వు మీ రూమ్ తీసేసుకో అంటాడు కోపంగా. వెంటనే ప్రభావతి, చాలా సరిపోయిందా నీకు, కావలసిందే అయ్యిందా, ఒంట్లో బాలేని మనిషిని బయట కింద పడుకునేలా చేశావు కదా అని సెంటిమెంట్గా మాట్లాడుతుంది కర్కశంగా. దాంతో బాలు, నాన్నా మీరేం బయట పడుకోనక్కర్లేదు అంటాడు, మేమే పైన పడుకుంటాం అని మీనా అనడంతో బాలు మీనా అక్కడ్నుంచి పైకి వెళ్ళిపోతారు. వెంటనే సత్యం కోపంగా ప్రభావతితో, ఏ మనిషివే నువ్వు, నా జబ్బుని మన వయసుని కలిపి వాడుకుని వాణ్ణి మళ్లీ కిండే పడుకునే చేశావు, చా నువ్వు మారవు అని తిట్టేసి వెళ్ళిపోతాడు. వెంటనే ప్రభావతి, అమ్మ రోహిణి, వాళ్ళు పైకి వెళ్లారు కదా, పీడపోయింది, నువ్వు వెళ్ళి పడుకోమ్మా అనేస్తుంది. ఆ సమయంలో ప్రభావతి కర్కసత్వం మనసుని కలిచివేస్తుంది. ఇక బాలు పైకి వెళ్ళాక చాలా అల్లాడతాడు. సారీ మీనా అంటాడు. మీనానే ప్రేమగా బాలుకి సర్ది చెప్పి నిద్రపుచ్చుతుంది. ఇక మర్నాడు ఉదయాన్నే కాఫీ తెచ్చిస్తుంది మీనా సత్యానికి. అక్కడే ఉన్న ప్రభావతి, మనోజ్కి కూడా కాఫీ తీసుకెళ్ళి ఇవ్వు అంటుంది. నేనియ్యా, నా మొగుడికిస్తాను, అత్తమామలు కాబట్టి మీకిస్తాను, చిన్నవాళ్లు కాబట్టి రవి శృతులకిస్తాను, కాని మీ పెద్దబ్బాయికి పెళ్లయింది, భార్య ఉంది, ఆవిడనే వచ్చి తీసుకుని వెళ్ళమనండి అనేసి దిమ్మ తిరిగే సమాధానమిస్తుంది. చూశారా అని ప్రభావతి గుండెలు బాదుకుంటుంటే, ఇన్నాళ్లకు మీనా కరెక్ట్గా మాట్లాడింది అంటాడు సత్యం. ఇంతలో రోహిణి కిందకు వచ్చి, మనోజ్ ఎంత లేపినా లేవడం లేదు, నీరసంగా కదలడం లేదు అత్తయ్యా అంటుంది.
ప్రభావతి మనోజ్ని నిద్రలేపి షాపుకి పంపించడానికి నడుము బిగిస్తుంది. ఆ డ్రామా చూడడానికి ఇంట్లో అంతా ప్రభావతి వెనకే వెళ్తారు. నాన్నా మనోజ్ అంటూ బుజ్జగిస్తూ లేపుతుంది ప్రభావతి ముద్దుల కొడుకుని. మరి రేపటికి లేడుస్తాడు కాబోలు. ఆ వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. అంతవరకు సెలవు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.